అమ్మా నువ్వేంటి ఇక్కడ? ఒంట్లో ఏమైనా బాలేదా? మంచి డాక్టర్ని సజెస్ట్ చేయనా? కొత్తగా క్లినిక్ పెట్టావు కదా, చూసెళ్దామని వచ్చా. ఒసే, నాకు ఒక చిన్న డౌట్. ఇంట్లో క్లీనింగే సరిగ్గా చేయవు కదా, క్లినిక్ ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఎలా రన్ చేస్తానో ఇప్పుడు చూడు. శుభోదయం, శుభాకాంక్షలు డాక్టర్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం చెప్పే ముందు దానికి మీరు సొల్యూషన్ ఇస్తా అంటేనే చెప్తాను, లేకపోతే వేరే డాక్టర్. హే, ఈ ప్రపంచంలో నేను క్యూర్ చేయలేని ప్రాబ్లమా? ఏంటో చెప్పండి. నాకు కొంచెం మతిమరుపు ఉంది డాక్టర్. ఓర్ని, అంతేనా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఇట్టే సాల్వ్ చేసేస్తా. నువ్వేం టెన్షన్ పడకరా. ఒసే, పేషెంట్ పట్టుకొని రాగి అని వాగుతున్నావేంటి? రెస్పెక్ట్ ఇవ్వు. అమ్మా, వాడికి మతి మార్పు ఉంది. ఇప్పుడు వాడిని నేను గారు గీరు అని గౌరవిస్తే వాడికి నువ్వు గుర్తుడిసి వస్తుందా? నువ్వు గమ్మునుండమ్మా, నేను మేనేజ్ చేస్తా కదా. కరెక్టే నీకు కదా. మతి మార్పు ఉందని ఎప్పటి నుంచి తెలుసు? ఒక 2 months నుంచి ఉంది డాక్టర్. ఎలా? మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖున శాలరీ ఇస్తూ ఉంటాను. ఈసారి క్యాలెండర్లో 1వ తారీఖు తర్వాత పేజీ చింపడం మర్చిపోయి నెలంతా శాలరీలు ఇస్తూనే ఉన్నాను. దాంతో నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు మతిమరుపు ఉందని. గ్రేట్ ఫ్లాష్ బ్యాక్. థ్యాంక్ యూ డాక్టర్. సరే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నేను టాబ్లెట్స్ ఇస్తాను, 2 రోజులు వాడని తగ్గిపోతుంది. నేను ఇంకా పూర్తిగా చెప్పలే డాక్టర్.